జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ అంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. మహనీయుల త్యాగాలను మరోమారు స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా మహనీయులకు జరుగుతున్నటువంటి అవమానాలను మరోమారు గుర్తు చేస్తుంది. బీజేపీ మతోన్మాద వ్యతిరేక దాడులను ఖచ్చితంగా ఎదుర్కోవాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులతో ఒక ప్రతిజ్ఞ చేయించింది. ప్రస్తుతం మనకు అందుబాటులో తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మువ్వ విజయబాబు ఉన్నారు, కాంగ్రెస్ రాష్ట్ర నేత. ప్రస్తుతం ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు వినూత్నమైనటువంటి కార్యక్రమం చేపట్టారు? అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీకి అంబేద్కర్ గుర్తుకొచ్చాడా? దేశవ్యాప్తంగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని చాలా సీరియస్గా పార్టీ సంస్థాగతంగా కూడా క్షేత్రస్థాయిలో కూడా జరుపుతోంది? మొన్న మీరు చూసినట్లయితే పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుణ్ణి కూడా కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఉన్నాయి. అదేవిధంగా దేశంలో మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడికి, ప్రతి ప్రౌఢికి హక్కులు కల్పించబడ్డాయి, అంటరానితనాన్ని నిర్మూలించబడింది. ప్రతి పేదోడు కూడా ఈరోజు మరి భోజనం చేస్తున్నాడంటే ఆ రోజు రాజ్యాంగంలో మరి అంబేద్కర్ గారు పొందుపరిచినటువంటి సంస్కరణలు, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు మనం అమలు చేసుకుంటున్నాం. అటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారతదేశంలో లేకుండా చేయాలి, రద్దు చేయాలనే కార్యక్రమంలో బీజేపీ ఉంది. కాబట్టి దీన్ని ఏఐసీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బీజేపీ నేతలు చెప్తున్నారు, అంబేద్కర్ని అవమానించిందే కాంగ్రెస్ పార్టీ. మొదటి నుంచి కూడా అంబేద్కర్ని అవమానిస్తూ వస్తుంది. అకస్మాత్తుగా అంబేద్కర్ పేరు వాడుకుంటూ రాజకీయాలు కాంగ్రెస్ చేస్తుంది, తాము చేయట్లేదంటూ బీజేపీ నేతలు చెప్తున్నారు. మీరేం చెప్తారు బీజేపీ నేతల సంబంధం? ఈరోజు ఏంటంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు వాళ్ళు ప్రతి పౌరుడు కూడా వారు పార్లమెంట్లో మాట్లాడిన మాటలు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా విన్నాడు. ఈరోజు ఎంతో కొంత ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు వాటిని ప్రజల్లో విశ్వాసం కల్పించి రాజ్యాంగాన్ని కానీ ఈరోజు అంబేద్కర్ గారు కానీ గౌరవం లభిస్తుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ వల్లే అని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తాజాగా సన్నబియ్యాన్ని కూడా పంపిణీ చేస్తుంది. దాదాపు 2858 కోట్ల అదనపు భారం పడుతుంది. ఒకవైపు అప్పులున్నాయని మీరే అంటారు, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్తున్నామని కూడా మీరే చెప్తారు. ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభంలో ఇన్ని సంక్షేమ పథకాలు అవసరమా అన్న ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సంక్షేమ పథకాలని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం ఏ విధంగా చేయబోతున్నారు? అప్పుల ఊబి నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా బయటకు నెట్టేస్తారు? ఇప్పుడు గత ప్రభుత్వం పేదోడిని ఎత్తిన భారాన్ని పెట్టి 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పారో దానికోసం ఎక్కడా కూడా ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు ఆపకుండా 1 తారీఖున వాళ్ళకి జీతాలు ఇస్తూ సంక్షేమ పథకాలు అమలు చేసే విషయంలో ముందుకెళ్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని చెప్పి సహకరించకపోయినప్పటికీ కూడా ఇక్కడున్న వనరులను వృద్ధిపరుచుకుంటూ ప్రజలకి ఏమైతే మనం చెప్పామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా సక్సెస్ఫుల్గా ఏదైతే చెప్పామో దాన్ని చేసే దాంట్లో త్రికరణ పనిచేస్తాం. ఫైనల్గా రాష్ట్రంలో ప్రస్తుతం హెచ్సియు భూముల అంశం చాలా పెద్దన వివాదాస్పదమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అభివృద్ధి పేరిట విధ్వంసం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. సో హెచ్సియు భూముల వివాదానికి సంబంధించి పార్టీ తరపున ఎటువంటి స్టాండ్తో ముందుకు వెళ్ళబోతున్నారు? ఇప్పుడు ఇవాళ మీరు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీని విమర్శించే దాంట్లో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రెండు కలిసిపోయి పనిచేస్తూ ఉన్నాయి. దీంట్లో హెచ్సియు భూముల్లో ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే సుప్రీంకోర్టు నుంచి దానికి ప్రభుత్వానికి అనుకూలంగా అది నిర్ణయం రావటం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే దానిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంటే దాన్ని గుడ్డగాల్చి నెత్తనేయాలనే కార్యక్రమం ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్నాయి. ఏదున్నా కూడా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటాం. మొత్తంగా అంబేద్కర్ ఆశయాలతోనే తాము ముందుకు సాగుతామని, అంబేద్కర్ ఆశయాలను అమలు చేసే విధంగా తమ పార్టీ నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ నేత మువ్వ విజయబాబు. మరోవైపు హెచ్సియు భూముల వివాదంపై కూడా ఆయన స్పందించారు. ఖచ్చితంగా సుప్రీం ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. ఖచ్చితంగా అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతుంది, కాంగ్రెస్ను విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పి విమర్శిస్తున్నారు కాంగ్రెస్ రాష్ట్ర నేత మువ్వ విజయబాబు. ఇది చంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV ఇల్లందు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.